యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మమతా నాగిరెడ్డి స్పష్టం చేశారు. యువజన కాంగ్రెస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు జవహర్ బాబు అధ్యక్షతన శుక్రవారం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యక్రమంలో మమతా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షులు రామారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. As a part of our district tours across the state, today we are conducting district executive meeting here in Guntur district. So, as a National Secretary of Indian Youth Congress and in charge for Andhra Pradesh Youth Congress, we are leading two great movements, that is Naukri Do Nasha Nahi and Shakti Abhiyan. Talking about Naukri Do Nasha Nahi, this is actually a very important issue because of which our youth are suffering today. Before coming in the government, the BJP party has promised that every year they will give more than 2 crores of job to the youth. But it is very disappointing, it is very distressful that today with lot of pain we are telling that after coming in the power, they have really forgotten all their promises. Not only to the youth of the nation, but they are doing atrocities on women's, farmers, youth and every weaker section of the society. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ ఉదయ్ భాను చిప్ గారు ఆదేశానుసారం ఒక మంచి 2 కార్యక్రమాలు తీసుకున్నాం. అందులో భాగంగానే నౌకరీ దో నషా నహి, శక్తి అభియాన్, ఇంద్ర ఫెలోషిప్ అని చెప్పే కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు నౌకరీ దో నషా నహి అంటే ఈ దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఈ యువకులకి నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువైపోయింది. ఇందులో భాగంగానే యువకులకి నిరుద్యోగంలో నుంచి బయటకు వస్తే కానీ వారు యువకులు మత్తు వైపు ప్రయాణిస్తున్నారు. ఈరోజు మోడీ ప్రభుత్వం కానివ్వండి, అలాగే కూటమి ప్రభుత్వం కానివ్వండి, మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల జాబులు ఇస్తానన్నారు. అలాగే లోకేష్ గారు 20 లక్షల జాబులు ఇస్తానన్నారు. 100% ఆయన ఇచ్చారు జాబులు. ఎలా ఇచ్చారంటే 20 లక్షలు కాస్త అన్ని సున్నాలు తీస్తే 2 అండి. ఆ రెండిట్లో ఒకటి లోకేష్ గారికి వచ్చింది జాబు, ఆయన ఎమ్మెల్యే అయ్యారు, మినిస్టర్ అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా జాబ్ వచ్చిందండి, ఆయన ఎమ్మెల్యే అయ్యారు, మినిస్టర్ అయ్యారు. కాకపోతే మనలాంటి యువకులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మిన మోసపోయారు. మోడీ గారు చూసుకుంటే అదానీ గారు, అంబానీ గారికి కొమ్ము కాయడం తప్పితే వేరే వ్యవహారం అయితే ఏమీ లేదు. దేశంలో అభివృద్ధి లేదు. మరి ఈ రోజున గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ శ్రీమతి మమతా నాగిరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు రామారావు గారు, వారి కమిటీ ఈ రోజున గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరవడం జరిగింది. ఈ సమావేశం ద్వారా 2 కార్యక్రమాల్ని యూత్ కాంగ్రెస్ రానున్న రోజుల్లో మరింత బలంగా మీ ముందుకు తీసుకురాబోతూ ఉంది. అందులో ఒకటి శక్తి అభియాన్, అంటే మహిళలకి రాజకీయ ప్రాధాన్యత, అదేవిధంగా నాయకత్వ విలువల్ని పెంపొందించే విధంగా ట్రైనింగ్ ఇవ్వటం. 2వ కార్యక్రమం నౌకరీదో నషా నహి, అంటే మత్తు వద్దు, ఉద్యోగాలు కావాలి. ఈరోజున రాష్ట్రంలో, దేశంలో మీరు చూసినట్టయితే పరిస్థితి ఎలా ఉందంటే ఉద్యోగాలు అయితే దొరకట్లేదు, కానీ గంజాయి కానీ, MDMA కానీ, మాదక ద్రవ్యాలు యువతకి విచ్చలవిడిగా దొరుకుతున్న పరిస్థితి. వాటి మీద యూత్ కాంగ్రెస్ రానున్న రోజుల్లో యువతని మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపేంత వరకు కూడా మా శాయశక్తుల ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని ఈ 2 కార్యక్రమాలు మేము ఈరోజు తీర్మానం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.